ప్రైజ్లార్డ్ అండి, అందరికీ వందనాలు. ఈరోజు నేను జెరూసలేం చర్చ్కి వెళ్ళానండి. ఈరోజు వీడియో మొత్తం తీసానండి. చర్చ్ మొత్తము చూడండి. యేసుప్రభు గారు సిలువేసింది అన్నీ చూపిస్తాను, చూడండి వీడియోలో. ఓకేనండి, వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి. చర్చ్ మొదలయ్యి ఇదండి ఫస్ట్ చర్చ్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ నుండి లోనికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, పైన సిలువ కనపడుతుంది, అదేనండి చర్చి. ఈ వాల్స్ అన్నీ చూడండి, చాలా పురాతనమైనవి అండి. అలా చూడడానికి చాలా బాగుందండి. దూరం కనపడుతుంది కదా, దూరం నుండి మనం లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళి చూద్దాం. చూడండి, చర్చి లోపలికి కూడా మొత్తం అన్నీ చూపిస్తానండి మీకు. చూడండి, నేనైతే ఇక్కడికి రావడానికి దేవుడు నాకు ఎంతో కృప నడిపించాడండి. నాకు అదే చాలు. నాతో పాటు మీకు కూడా చూపిద్దాము అని నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈరోజు చర్చికి వెళ్ళాలని కొంత మానేశానండి. ఈరోజు వర్క్ వెళ్ళలేదు ఈరోజు. ఇదేనండి చూడండి, చర్చ్ చాలా బాగుంది కదా. చూడడానికి అసలు మనసు పులకరించిపోతుంది, అంత బాగుందండి. ఇదండి యేసుప్రభు గారిని సిలువేసింది కొండ. ఆ కొండ మీద చర్చి కింద కట్టారండి. ఇది చూడండి, లోనికి వెళ్దాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇది లోనికి వెళ్ళే దారండి. ఇది ఇక్కడ చూడండి, పురాతనమైన కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ. చర్చి రీమోడలింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు లోనికి వెళ్దాము. అది దూరం కనపడుతుంది కదా, అక్కడ నుండి యేసుప్రభు గారిని సిలువేశాక కింద బల్లలాగా ఉంది చూడండి, దీని మీద పడుకోబెట్టారంటండి. ఇక్కడికి వచ్చి అందరు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకున్నప్పుడు యేసుప్రభు గారి సమాధి అన్నీ చూస్తారండి. వెళ్ళి ఫస్ట్ దీంట్లో ఇక్కడే ప్రార్థన చేస్తారు. చూడండి, కనబడుతుంది కదండి ఈ ఫోటో. కరెక్ట్గా ఇదేనండి. ఇది ప్రార్థన చేసుకున్నాను నేను. చేసుకున్నప్పుడు చర్చి ఇదండి, సిలువేశారు కదండి యేసుప్రభు గారిని. ఆ కిందండి ఇది. ఇక్కడికి వచ్చి అందరూ పేపర్ మీద రాసి కోరికలు ఏమి ఉంటే దాని మీద రాసి ఇక్కడ పెడతారండి. పెట్టి ప్రార్థన చేసుకుంటారు. యేసుప్రభు గారి సిలువ కిందండి ఇది. కొండ పురాతనమైనదండి. చూడండి, కనపడుతుంది కదా. మొత్తం గ్లాస్తో మొత్తం కట్టేశారండి. లోనికి కనపడుతుంది కదా ఓలు, అదే. చూడండి, పేపర్లు గట్ట మన కోరికలు ఏమన్నా ఉంటే రాసి దాంట్లో పెడతారండి అక్కడ. ఇదేనండి యేసుప్రభు గారిని సిలువేసిన చర్చి. అదే కొండ. మనం ఇప్పుడు ఆ చర్చి కింద కట్టారంటండి. ఇది దాంట్లోకి వెళ్ళి మనం చూద్దామండి వెళ్ళి. ఇదేనండి, మెట్లు అయితే చాలా హైట్గా ఉన్నాయి. నేనైతే మెల్లింగ్ ఎక్కుతున్నాను. చూడండి, ఇదేనండి యేసుప్రభు గారు సిలువేసింది. చూడండి, చర్చి అయితే చర్చి కింద ఉంది కదండి, చాలా బాగుంది. అసలు ఇక్కడికి వచ్చి అందరూ కొంచెంసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్తున్నారండి. సాటర్డే అయితే అసలు ఖాళీ ఉండదంటండి. అసలు మనం అయితే గంటల తరబడి నించోవాలండి. ఇక్కడ నుండి లైన్ ఉంటుంది, పెద్ద లైన్. ఆ లైన్లో నించోవడానికే 1-2 గంటలు పట్టేస్తుందండి. ఈరోజు అయితే ఎవరు లేరు, మండే కదా. ఈరోజు నేను వర్క్ సెలవెట్టి మరి వచ్చానండి. చూశారు కదా, యేసుప్రభు గారిని సిలువేసేటప్పుడు అండి. అది స్టాచ్యూ కనపడుతున్నారు కదండి, మరియమ్మ తల్లి గారు స్టాచ్యూ అండి అది. ఇక్కడ రెండు స్టాచ్యూలు ఉన్నాయంటండి ఇజ్రాయెల్లో. ఇక్కడ యెరూషలేంలో ఒకటిని, బెత్లెహేంలో ఫోటో ఉందంటండి. ఈ రెండు సేమ్ ఒకలా ఉంటాయి, కానీ ఇక్కడైతే మరియమ్మ తల్లి గారు కొంచెం బాధతో ఉన్నట్టు ఉంటుందండి ఈ ఇమేజ్. బెత్లెహేంలో అయితే అక్కడ కొంచెం అప్పుడు యేసుప్రభు గారు పుట్టారు కదండి, అక్కడ కొంచెం నవ్వుతున్నట్టు ఉంటారండి మరియమ్మ తల్లి గారు. చూసారు కదండి, సిలువేసి ముందు ఆవిడ ఇమేజ్ అంటండి ఇది. ఇది ఎక్కడండి సిలువేసింది యేసుప్రభు గారిని.
ఇక్కడ ఇది ఇక్కడే అండి ఈ హోల్ కనపడుతుంది కదా, సిల్వేసిన హోల్ అంటండి ఇది. అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు, నేను కూడా చేసుకున్నాను. చాలా అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి. క్యాండిల్ తీసుకున్నాను. క్యాండిల్ తీసుకొని మనం ప్రార్థన చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అంటండి. క్యాండిల్ తీసుకొని అంటించానండి, క్యాండిల్ వెలిగించాను. ఇదే యేసుప్రభు గారి సమాధి అండి ఇది. చూద్దాం, సమాధి లోపలికి వెళ్దామండి. సమాధి పైన అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఈరోజు వేరే దేశం వాళ్ళు వచ్చినట్టున్నారండి, టూరిస్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ అలా ప్రేయర్ చేసుకుని వచ్చేసినట్టున్నారండి. నేను వెళ్తున్నాను లోనికి. పైన అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు. ఇంకండి అందరూ ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసారు. టూరిస్ట్ గాయ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నారండి ఏదో. మనకైతే ఆ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది కదా. నేను లోనికి వెళ్తాక లైన్లో నించున్నానండి ఇప్పుడే. చూద్దాం, ఇదిగోండి లోనికి ఒక్కొక్కరుగా వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాము. లోన సీక్రెట్గా తీసానండి కెమెరా, మీకు కూడా చూపిద్దామని. చూడండి, యేసుప్రభు గారు సమాధి వేసింది, సమాధిని చూపిస్తాను మీకు. చూడండి, అంటే లైన్లో నుంచాను కదా, కొంచెం టైం పడుతుంది. లోనికి వెళ్తున్నాను. చూడండి, ఇదేనండి సమాధి. లోనికి వెళ్ళి ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి ప్రార్థన చేసుకునేలాగా ఉంటుందండి. ఇక్కడ నుండి ఒంగోని వెళ్ళాలండి లోనికి. ఇద్దరిద్దరు ప్రార్థన చేసుకుని వస్తారండి అంతే. చూసారా, ఇది